అటర్ ఫ్లాప్ అంతకు మించి చండాలం. రవితేజ ఓకే అంతే. స్టోరీ ప్రాబ్లం బ్రో. కంటెంట్ అయితే అసలు లేదు. రొటీన్ స్టోరీ కంటెంట్ అంటే వాస్తవానికి కంటెంట్ అస్సలు లేదు. హరీష్ శంకర్ ఇట్లా సినిమాలు తీసిన రవితేజతో పెట్టుకొని ఇట్లా సినిమాలు అవసరం లేదు. హరీష్ శంకర్ పెద్ద డైరెక్టర్ కానీ కంటెంట్ తగ్గించినాడు. ఎందుకు ఇట్లా సినిమాలు తీసినాడు అంటే ప్రేక్షకులకు కంటెంట్ ఇంట్రెస్ట్ రాలేదు. ప్రేక్షకులకు ఇంట్రెస్ట్ రాలేదు. డిసప్పాయింట్ అయినాము. హీరోయిన్ మూవీకి హైలైట్ హీరోయిన్ మాత్రం. హీరోయిన్ హైలైట్, సాంగ్స్ హైలైట్, ఫుల్ హైలైట్ బాస్. సూపర్. యాక్షన్ రొటీన్ గానే ఉంది. ఇంత ముందు చూసిన సినిమాలాగానే ఉంది. ఏపా మిస్టర్ బచ్చన్ పబ్లిక్ టాక్ చూడమేనా? లైక్ కొట్టి సపోర్ట్ చేయండి. ప్రతిసారి సపోర్ట్ చేయట్లేదు గైస్. సో ఒకసారి లైక్ కొట్టండప్ప, మేము ఇంకేమీ అడగట్లేదు మిమ్మల్ని. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి జెన్యూన్ పబ్లిక్ టాక్ కోసం కంటిన్యూస్గా వస్తుంది. రేపు కూడా డబుల్ స్మార్ట్ టాక్ కూడా వస్తుంది. థ్యాంక్ యూ. బాగానే ఉందన్నా. బాగానే ఉంది. పర్వాలన్నా. బాగానే ఉంది. పర్వాలా బాగానే ఉంది. బాగానే ఉందినా. అంతా బాగానే ఉంది. కామెడీ బాగుంది. బాగుంది. పట్ల కామెడీగా ఉంది. కొంచెం కామెడీ ఫుల్ ఇంట్రెస్ట్ గానే ఉంది. కామెడీ బాగుంది. చూడొచ్చు. ఏం లేదు, ఫైట్స్ బాగున్నాయి. అంతే కాంపిటీషన్. ఒకటి లాస్ట్ టైం అంటే లవర్ కోసం చేస్తాడు. సూపర్. బాగుంది. ఇంట్రెస్టింగ్ ఉంది. సూపర్ నా మూవీ అయితే. బాగాలేదు. బాగుందిలేనా? లేదు, బాగుంది. ఆగస్టు 15కి ఇస్తారు చాక్లెట్. మాస్ మహారాజా సినిమాకి వస్తే టంగలాన్ సూపర్ గా ఉంది భయ సినిమా. హరీష్ శంకర్ నమ్ముకొని వచ్చినాను. సూపర్ గా ఉంది. హరీష్ శంకర్ మళ్ళీ కంబ్యాక్. ఏ మాత్రం తగ్గల. అసలు ఈ సినిమా రీమేక్ అన్నారు. హిందీ వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ రీమేక్ చేసుకోవాలి మూవీ. అంత సూపర్ గా ఉంది. ఎక్సలెంట్ మూవీ. రవితేజ గారిది, హరీష్ శంకర్ గారిది ముచ్చటగా మూడోసారి సినిమా. ఫస్ట్ షాక్ మిరపకాయ, మళ్ళీ తర్వాత ఇది. కానీ మిరపకాయ అంత లేదు ఇది. ఆ రేంజ్ ఏం లేదు. పాటలు సూపర్, ఫైట్లు సూపర్, విలన్లు ఏం సెట్ గల. జగపతి బాబు తమ్ముళ్ళు సెట్ గల అసలు ఉంది. నా పేరు వినోద్. సూపర్ హిట్ సినిమా మాత్రం. హీరోయిన్ మూవీకి హైలైట్ హీరోయిన్ మాత్రం. హీరోయిన్ హైలైట్, సాంగ్స్ హైలైట్, ఫుల్ హైలైట్ బాస్. సూపర్. ఒకే ఒక మాట వింటేజ్ రవితేజ అని చూస్తారు. స్టోరీకి ఒకే ఒక్క ప్లస్ పాయింట్ హీరోయిన్ ఒక రవితేజ అన్న మాత్రమే. జగ్గుబాయి ఉన్నాడు విలన్ గా. చింపి ఒకటి చూడాలా రవితేజ అన్ననే. సూపర్ హిట్ సినిమా. వన్ ఆఫ్ ది బెస్ట్ ఆఫ్ హీరోయిన్. మొత్తం చెప్పాలంటే ఒక చించి పారదింగారు. బెస్ట్ అసలు ఎక్కడ బోర్ కానీ ఒక సాంగ్స్ కానీ బోర్ కొట్టలేవు. మాస్ మహారాజ్ అంటే ఏదో ఈ సినిమాలో నిరూపిస్తున్నాడు. హరీష్ శంకర్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ రవితేజ అన్న ఇస్ బ్యాక్. జై సినిమా, జై రవితేజ అన్న. బ్లాక్ బస్టర్ అంతే. సూపర్ గా ఉంది. లేదు, ఏ మాత్రం లేదు. క్లీన్ బ్లాక్ బస్టర్. చాలా బాగుంది. హిందీ డబ్బింగ్ మూవీ ఉంది కదా, అదే బ్రో అంతే. సినిమా సూపర్ నా. 2000 కోట్లు పక్కా బ్రో. సినిమా సూపర్ నా. రవితేజ యాక్టింగ్ అయితే సూపర్. ఫైట్స్ అయితే భారీగా ఉన్నాయి. సినిమా అయితే సూపర్. సాంగ్స్ అయితే అదిరిపోయినాయి. సినిమా అయితే సూపర్. రవితేజ యాక్టింగ్ ఇదే బెస్ట్ సినిమా. బాగుంది. ఏమో అనుకున్నాం నా. మేము ఫస్ట్ టైం వచ్చినాను రవితేజ పిక్చర్ కి. బాగుంది సినిమా. మేము వచ్చి ప్రభాస్ ఫ్యాన్స్. ఫస్ట్ టైం వచ్చినాము. ఎట్లా ఉన్నది అనుకున్నాము. సినిమా హైలైట్ నా. కామెడీ ఉన్నది. బాగుంది నా సినిమా. ఫైట్ లో మైండ్ డీజే కిల్లు వస్తాడు. అది నా సినిమా బాగుంది. సినిమా హైలైట్ నా.
సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా నచ్చింది. ఫైట్ మొత్తం హైలైట్ హైలైట్ నా రేపు పర్లేదు బాగానే ఉంది మూవీ. అంటే స్టోరీ ఒక రకంగా వింటేజ్ లుక్స్ రవితేజవి, సాంగ్స్ ప్లస్ డాన్స్ బాగుంది. వన్ టైం వాచబుల్. హరీష్ శంకర్ రొటీన్ టెంప్లెట్ అంటున్నారు, ఏం చెప్తారు? హరీష్ శంకర్ రొటీన్ టెంప్లెట్ అంటే అట్లంతా ఏం లేదు. వన్ టైం వాచబుల్ మూవీ, చాలా బాగుంది. ఎంటర్టైన్ కామెడీ కూడా బాగుంది. ఫ్యామిలీ పర్వాలేదు, చూడొచ్చు ఒకసారి. అవును, కొత్తగా ఏం లేదు, యావరేజ్ గా ఉంది, రొటీన్ గా ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు. సాంగ్స్ బాగున్నాయి, యాక్షన్ రొటీన్ గానే ఉంది. ఇంత ముందు చూసిన సినిమాల లాగానే ఉంది. 2.5 బాగుందిలే సినిమా, బాగుంది. రవితేజ్ యాక్షన్ బాగుందినా, రవితేజ్ యాక్షన్ బాగుంది, పాటలు బాగున్నాయి, డైలాగులు బాగున్నాయి. హరీష్ శంకర్ బాగుందినా. హరీష్ శంకర్ మార్క్ ఫిల్మ్ ఇది బాగుంది. హీరో ఎంట్రన్స్ బాగుంది. ఇంటర్వెల్ నుంచి బాగుంది సినిమా. ఇంటర్వెల్ ముందు నుంచి 15 minutes ప్రీ ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ వరకు బాగుంది. ఇంటర్వెల్ నుంచి హరీష్ శంకర్ చెప్పినట్లే సెకండ్ హాఫ్ అంతా హైలైట్ కామెడీ. హరీష్ మార్క్ కామెడీ. గద్దలకంట గణేశ్వర వాల్మీకి సినిమాలో మనకి కామెడీ ఉన్నట్లే ఇది కూడా బాగుంది. సత్య బాగా చేశాడు కామెడీ. సత్య బాగా చేశాడు. వాళ్ళందరూ సపోర్టింగ్ క్యారెక్టర్. మెయిన్ సత్య కామెడీ బాగుంది. జగత్ బాబు యాక్టింగ్ బాగుంది. కొంచెం జబర్దస్త్ వాళ్ళు ఒక 2-3 ఉన్నారు, వాళ్ళు కూడా బాగా చేశారు. కొంచెం 10% ల్యాగ్ ఉంది. ఈ హిందీ రైడ్కి దీనికి అది 2 hours లెంత్ అయితే 2.5 hour లెంత్. చూడలేదు కానీ అక్కడక్కడ బిట్లు హరీష్ శంకర్ చెప్పినట్లు బాగానే ఉంది. చూద్దాం, రేపు 4-5 సినిమాలు ఉన్నాయి కదా, ఏది హిట్ అవుతుందో చూద్దాం. సినిమా నాకు నచ్చిందే చెప్తాను. సినిమా అయితే సూపర్, నాకు నచ్చింది. నేను డబుల్ స్మార్ట్ కంటే దానికంటే ఎక్స్పెక్ట్ చేసిన, దానికంటే మించింది. రేపు చూడాలనిపిస్తుంది. వాళ్ళు లేట్గా టికెట్లు ఓపెన్ చేయన్నారు, అందుకని హట్ అయినాము. ఇప్పుడు బుక్ అయిపోయినాయి. ఈ సినిమా అయితే సూపర్, బాగా నచ్చింది. రవితేజ ఫైటింగ్స్ సాంగ్స్, సినిమా అయితే సూపర్. ఫస్ట్ హాఫ్ అయితే మరేం అంతేం అనిపించలా. సెకండ్ హాఫ్ అయితే పాటలతో ఫైట్లు అయితే సినిమా సూపర్గా ఉంది. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ అయితే సూపర్. ఫస్ట్ హాఫ్ ఏమో తెలియకుండానే అయిపోయినట్టు అనిపించింది. ఫస్ట్ హాఫ్ ఏమో అంతగా నచ్చలా. సెకండ్ హాఫ్ అయితే సూపర్ ఉంది, అల్టిమేట్గా ఉంది. ఊహించడానికంటే ఫస్ట్ హాఫ్ అయితే ఏమో బాగాలేదు అనిపించినట్టు అనిపించింది. సెకండ్ హాఫ్ చూస్తే సెకండ్ హాఫ్ అంతా క్లియర్ అయిపోయింది. సినిమా అయితే సూపర్గా ఉంది. ఏమప్పా మిస్టర్ బచ్చన్ పబ్లిక్ టాక్ చూడమేనా? లైక్ కొట్టి సపోర్ట్ చేయండి. ప్రతిసారి సపోర్ట్ చేయట్లేదు గైస్, ఒకసారి లైక్ కొట్టండప్పా, మేము ఇంకేమీ అడగట్లేదు మిమ్మల్ని. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి జెన్యూన్ పబ్లిక్ టాక్ కోసం కంటిన్యూస్గా వస్తుంది. రేపు కూడా డబుల్ స్మార్ట్ టాక్ కూడా వస్తుంది. థ్యాంక్ యూ.